కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఎక్కువగా పూజించే ఆరాధ్య దైవం శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయ వార్షిక జాత్రా మహోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి ఆలయం ఎదురుగా ఉన్న రథబీడి వద్ద సంప్రదాయ తుతేదర ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించే అగ్ని కేళి చూపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. వ్రత నియమావళికొచ్చిన భక్తుల బృందం కొబ్బరి ఈకలతో చేసిన తాటాకులను వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. వందలాది మంది గుంపులుగా చేరి విసురుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రతి ఏటా జరిగే శ్రీ దుర్గాదేవి జాతర ఉత్సవాల సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. చివరి రోజున అమ్మవారి అవభృత స్నానం జరుగుతుంది. అనంతరం జరిగే ఈ నిప్పుల ఆట దేవుడికిష్టమని భక్తుల విశ్వాసం. దుష్ట శక్తులను సంహరించిన దేవతను శాంతింపజేసేందుకు గతంలో ఈ తరహా ఆట ఆడేవారని తెలుస్తోంది. అయితే ఈ వేడుకలో ఇప్పటివరకు చరిత్రలో గాయపడలేదని సమాచారం. కనీసం బట్టలకు కూడా మంటలంటుకోలేదని సమాచారం. ఎవరికీ ఏమీ జరగకపోవడానికి కారణం ఇక్కడి అమ్మవారి మహిమే అని అందరి నమ్మకం. దేవుడికి పూజలు చేసిన తరువాత జరిగే ఈ రకపు పోరులో పాల్గొనే ఇరు జట్లకు ప్రసాదం అందజేస్తారు. భక్తులు తమ చర్మంపై అమ్మవారి కుంకుమను పూసుకుంటారు. ఇది లాంఛనప్రాయ పోరాటమే అయినప్పటికీ ఈ సందర్భంగా మాత్రమే నిజమైన శత్రువుల్లా ఆవేశంతో పోరాడుతారు. కొన్నిసార్లు ఇది విపరీతంగా ఉంటుంది. వీరిని నియంత్రించేందుకు స్థానికులు కూడా సిద్ధంగా ఉంటారు. ఇలా 3 సార్లు నిప్పులు విసురుతూ వెనక్కి కదిలేవారు ఓడిపోతారు. అందుకే గెలవాలనే తపనతో పోరాడుతారు. ఈ ఆట తర్వాత అందరూ కలిసి దేవుణ్ణి దర్శించుకుని తమ ఊర్లకు వెళతారు. నిప్పులు కురిపించే ఈ సంప్రదాయం ఎప్పట్నుంచో ఉంది.